ఒక ప్రయోజకులు చేయడం మరి జరిగింది. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి మాస్టారు మరి విద్యాభ్యాసం స్థానిక పాఠశాలలోనే చేసినప్పటికీ కూడా ఒక కార్పొరేట్ విద్యకు ఏ విధంగానూ తగ్గకుండా మరి చక్కటి విద్యాబోధన చేస్తూ లెక్కలంటే గంగారావు గారు చెప్పాలి అనేటువంటి ఒక నానుడిని ఆయన సంపాదించుకోవడం జరిగింది. మరి బట్టాలంకలో మేము కలిసి పనిచేస్తాం. అక్కడ పనిచేసినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా సరే మేము కలిసే వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని కృష్ణార్జునులు అంటారని చెప్పి ఒక మాట కూడా చెప్పాను. వారితో మాకు అంత అనుబంధం ఉంది. మరి ఈ సందర్భంగా గంగారావు గారు చేసిన సేవల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మరి చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను మధ్య మధ్యలో మళ్ళీ చిన్న చిన్న యొక్క సూత్రాలు పంచుకుంటాను మీతోటి. మరి ఇప్పుడు మాట్లాడాల్సిందిగా మొట్టమొదటిగా కుసుమ సత్యనారాయణ గారు పరిచయం గంగారావు గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ గారు వెల్కమ్ సార్. పరిచయం చేసిన తర్వాత సభకు నమస్కారం. అధ్యక్షులు గారికి హృదయపూర్వక నమస్కారాలు. గురువులకు గురువు అయినటువంటి గంగారావు గారిని పరిచయం చేయమని నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ నేను దానికి తగను. గురువులకు గురువు మీరందరూ తయారు చేసిన గురువులు సమకాలికులు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ ఈ అవకాశం నాకు రావటం అవకాశంగా అదృష్టంగా భావిస్తూ అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి రాజాది రాజు రాజులకు రాజు చింతలపల్లికి వన్నీ తెచ్చిన డిప్యూటీ స్పీకర్ అల్లూరి వెంకట సూర్యరాజు గారు వందనాలు సార్. నమస్కారం సార్. మీతో వేదిక పంచుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అలాగే ప్రెసిడెంట్లు ఎంఈఓలు అందరూ కూడా మీ పక్కన నుంచోట కూడా అర్హులు కాదు. అయినప్పటికీ ఇక్కడ ఈ పీఠం మీద మీ పక్కకు వచ్చానంటే అది గంగారావు గారు పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన అక్షర జ్ఞానంతో ఆయనకే ఇప్పుడు అక్షరాలు రాసి అక్షింతలుగా ఇక్కడ జల్లటానికి అర్హుణ్ణయ్యాను. లేకపోతే ఎక్కడో ఉండేవాడేమో. దానికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడే దడి ఉండేది, తాటాకి దడు. ఈ పొడవు అంతా కూడా గంగారావు మాస్టర్ గారు పాత ఇల్లు ఉండేది. అయితే వాళ్ళ తమ్ముడు రామన్ గారు నేను ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు పక్కన నుంచి మాట్లాడుకుంటున్నాం. ఏమని రేపు తెల్లారితే హైదరాబాద్ వెళ్ళిపోదామని. అప్పటికే మేము రుద్రరాజు వెంకటరామరాజు గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చేసుకున్నాం. కెమికల్ ఫ్యాక్టరీస్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అయితే పెద్దలకి ఎవరికి చెప్పలేదు, మేమిద్దరమే వెళ్ళిపోవాలనుకున్నాం. అటువంటి తరుణంలో గంగారావు మాస్టరు ఈ దడికి యువతలు ఉండి వినేసినట్టు ఉన్నారు. వెంటనే తెల్లారేటప్పటికి వచ్చేసారు ఆయన మా ఇంటికి. స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్